ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నలుగురు వస్తాను. 5 మంది. ఓం నమో వెంకటేశాయ. క్షణ కమలాభని పద కమల శ్రీ కమలనాభని పద కమల మే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ పరమయో పరాత్పర పరమయూరి దేవా పరమాత్మా వెంకటగిరి శ్రీమన్నారాయణ. ఈరోజు టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ముఖ్యమైన నిర్ణయాలని మీకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. మొదటిగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే, ఇది ఒకటి టిటిడి పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది, టిటిడికి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. రెండు కూడా
ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము. కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు టీటీడీ నుంచి. వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినది ఒకటి ఉంది, దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి, వారు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం వచ్చిన వారికి, తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని, వాళ్ళకున్న టర్నోవర్ని చూసుకొని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్లో అది పెట్టడం జరుగుతుంది. ఆ టెండర్లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్కి సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు. దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం, అలాగే క్షేత్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి, ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకుని, వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకుని, వాళ్ళకి ఏమైనా బ్రాండ్ రికగ్నిషన్కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, వాళ్ళకి ఎలా ఉన్నాయి, వాళ్ళ రేటింగ్స్ ఏమున్నాయా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా నాణ్యమైన ఫుడ్ని, మనం ఆహారాన్ని
ప్రజలకు ఇవ్వాలి, భక్తులకి అందించాలి, ఒక మంచి ఫుడ్ని మనకి మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆకస్మికంగా పాప వినాశనం ప్రాంతాలకు చాలామంది భక్తులు వస్తారు. మీ అందరికీ తెలిసిందే, 10,000 నుంచి రోజుకి 15,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు, వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు, ఆర్గనైజ్డ్గా లేదు, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ తర్వాత నడకదారిలో వచ్చేవాళ్ళు కానీ నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఏమిటనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు. అక్కడ అన్ని షాప్స్ అన్నీ కూడా చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. చూడటానికి కూడా బాగాలేదు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి, పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. అందుకని దాని మీద కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేయడం ద్వారా అక్కడ ప్రణాళిక రూపొందించడానికి కాన్సెప్ట్ ప్లాన్కి ఇక్కడ ఎకలాజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఇవ్వచ్చు అనేది కూడా నేను ఈరోజు డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టెంట్ కూడా ఆర్కిటెక్ట్ కూడా ఇవ్వడానికి చేయడం జరిగింది. అలాగే స్విమ్స్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ పరిధికి తీసుకురావడం జరిగింది. అది దానికోసం ఇది ఎంతో మెరుగైన సేవలు ప్రజలకు ఇస్తుంది. పేద ప్రజలందరూ కూడా ఎంతోమంది లక్షల మంది స్విమ్స్ నుంచి సేవలు పొందుతున్నారు. ఈ స్విమ్స్కి ప్రతి ఏడాది 60 కోట్ల గ్రాంట్ టీటీడీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా 100 కోట్లకు మించి టీటీడీ తరపు నుంచి స్విమ్స్కి ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఏ విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే మొదలు పెట్టడం జరిగిందో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కూడా, ఆయన ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్లో కూడా ఈ రిపోర్ట్ డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బోర్డులో ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే స్విమ్స్కి సంవత్సరాల తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా డిపార్ట్మెంట్స్ సింగిల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఇవన్నీ కూడా చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి. స్విమ్స్ని ఒక మంచి నేషనల్ లెవెల్ ఆర్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం ఇవాళ తీసుకోవడం జరిగింది. 597 పోస్టులు దాన్ని ఫిలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలి, నింపాలి అనేది, రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫ్యాకల్టీకి సంబంధించి 100 పోస్టులు, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్స్ వీళ్ళందరూ కలిపి నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15 మంది, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 48 మంది, మొత్తం మీద 597 మందిని రిక్రూట్ చేయాలనేది ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన టీటీడీ మీద 71 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది. అంటే 60 కోట్లతో పాటు ఇంకొక 71 కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద 131 కోట్లు అదనంగా మనకి మొత్తం మీద భారం ఉన్నా సరే ఇది పేద ప్రజలకి మెరుగైన. ఇజ్రాయెల్ది టెక్నాలజీ ఒకటి ఉందని చెప్పారు. చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, అవి ఒకసారి స్టడీ చేస్తాము, ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయని చూసి దాని మీద బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది కాదు, ఇది వేరేది కదా అనంతపురంలో, ఇది వేరే టెంపుల్. అమరావతిలో ఉన్న వెంకటాపాలెంలో ఉన్నదానికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదా, అది కన్సల్టెంట్ని పెట్టి ఇప్పుడు ఉన్న ఆలయం ఏదైతే ఉందో దాన్ని చిన్నది చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఆలయం ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో
దాని ప్రకారం కట్టి బయట ఇంకా ఫెసిలిటీస్ పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ సెంటర్లు ఇవన్నీ కూడా అర్చకులకి ఉన్న ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అర్చకులకు ఒక బిల్డింగ్, తర్వాత పిల్గ్రిమ్ వెయిటింగ్ హాలు, ఇంకా అన్నప్రసాదం కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు పోయినసారి రివ్యూ మీటింగ్లో ఏమన్నారంటే ఆయనకి అంతా చూపించిన తర్వాత ఇది ఇంకా బాగా చేయాలి, దీన్ని బౌండరీ వాల్ కూడా ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో కదా అది కూడా చాలా ఆర్డినరీగా ఉంది, దీన్ని మంచి స్టాండర్డ్లో చేయాలని చెప్పి ఒక మంచి కన్సల్టెంట్ని తీసుకోమన్నారు. అందుకే ఈరోజు బోర్డులో కూడా అప్రూవ్ చేయించుకున్నాము. బోర్డులో అప్రూవ్ అయిన తర్వాత ఆ కన్సల్టెంట్ని ఎవరైనా తీసుకుని కాంప్రిహెన్సివ్గా ఒక మంచి స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది వేరే సో ఏదండి స్టేట్ విజిలెన్స్ నివేదిక ఇంకా మాకు రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు రాలేదు ఇంకా. టీటీడీ ఆగమ సలహా మండలి మార్పు చేయడం జరిగింది. అది ఇష్యూ చేయలేదా ప్రెస్ రిలీజ్ సిపిఆర్ గారు? ఇంకా అవ్వలేదా? ఇంకా నేను సైన్ చేశాను, అది రిలీజ్ చేస్తాం. అది ఇష్యూ ఏమైంది? ఇష్యూ చేయలేదా? వస్తుందండి, అది అప్రూవ్ అయిపోయింది. అది అవును, అది గూగుల్కి మొన్న అప్రూవ్ చేయడం జరిగింది. గూగుల్ ఎంఓయూ చేసుకున్నాము మొన్ననే. తర్వాత టీసీఎస్ వాళ్ళు కూడా దాని మీద స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి మేబీ 3-4 నెలల్లో వాళ్ళు ఏమైనా రికమెండేషన్ ఏమన్నా చేయొచ్చు. ముఖ్యంగా మనకున్న కన్స్ట్రెయిన్ ఏంటంటే డేటా అనేది ప్రాపర్గా లేదు, అంతా మాన్యువల్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఏ టెక్నాలజీలో చేయాలంటే డేటా కంపైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది లేదు. కొంతవరకు గత 6 నెలల్లో 6-10 నెలల్లో మనం డేటా అనేది కొంతవరకు బిల్డప్ చేయడం జరిగింది కొంత టెక్నాలజీ ఉపయోగించి. సో వారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. సో చేస్తారు వాళ్ళు. నాన్ హిందూస్కి సంబంధించి టీటీడీ బోర్డ్ had recommended to the government to take the non-Hindus into the government's fold. Request. Turned down the TTD's plea, and when it suggests that TTD should accommodate in non-Hindu, non-religious organizations అని చెప్పారు. సో దాని తర్వాత బోర్డులో ఇది వేరే డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అంత డిపార్ట్మెంట్స్లో ఇబ్బంది కూడా. బట్ ఎనీవే అది అవును, త్వరలోనే ప్రమోషన్లు కూడా టేకప్ చేస్తాము. ప్రమోషన్లు నిలిచిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ మీద కొన్ని కోర్టు నిర్ణయాలు ఉన్నాయి. దాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. దాని మీద లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇది గవర్నమెంట్కి రిఫర్ చేశాము, కొన్నిటి మీద క్లారిఫికేషన్ ఇమ్మని. ఆ గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రాగానే అవన్నీ టేకప్ చేస్తాం. త్వరలోనే అవన్నీ కూడా రిజాల్వ్ చేసి అందరికీ ప్రమోషన్లు ఇస్తాం. గతంలో కూడా లాస్ట్ పార్లమెంట్ సమావేశంలో కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పాడు. గతంలో 2019-2024 మధ్య కాలంలో ఏదైతే తులాభారం విషయంలో చాలా తక్కువగా అమౌంట్ చూపిస్తున్నారు. దీనిపైన ఏమన్నా మీరు లాస్ట్ పార్లమెంట్ సమావేశానికి ముందు కూడా ఇష్యూలు ఏమన్నా విజిలెన్స్ వరకు పోవాల్సిన అవసరమా? ఇక్కడ మీరు అంతర్గతంగా ఏమన్నా విజిలెన్స్ విచారణ ఇప్పటికే మొదలైందండి. విజిలెన్స్ సివిఎస్ఓ గారు ఆయన పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మనకి చూద్దాం, అది రిపోర్ట్ వచ్చింది. శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్స్ ఇష్యూ అయింది. అదే తరహాలో అలిపిరిలో ఏమైనా నరకదారి భక్తులు టోకన్స్ అంటే మనకి ఎక్కడన్నా ఇస్తే ఇంకో చోట తగ్గించాల్సి వస్తుంది. మనకున్న కెపాసిటీని బట్టి మనం అన్లిమిటెడ్గా ఇవ్వలేం కదా. అందుకని దాని మీద మేము ఆలోచిస్తున్నాము ఏం చేయాలని. బోర్డులో కూడా పెట్టి ఇచ్చారు. అప్పటికి ఎస్ఎస్డి లేదు కదా. ఎస్ఎస్డి పెట్టిన తర్వాత ఈ నంబర్లన్నీ కలిపి ఉన్న కెపాసిటీని బట్టే ఇస్తారు. ఇక్కడ ఇస్తారా, కాలినడకని ఇస్తారా, లేకపోతే ఎస్ఎస్డి కింద ఇస్తారా, ఇవన్నీ కూడా నంబర్ ఫిక్స్డ్. దాంట్లోంచే ఇక్కడ నుంచి అక్కడ ఎక్కువ చేస్తే ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని ఆల్రెడీ శ్రీవారి మెట్టులో మొదలు పెట్టాము. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో కోటా కింద ఇచ్చేవారు కానీ ఎన్ఫోర్స్ చేసేవారు కాదు. అది గత 10 నెలల్లో దాన్ని ఎన్ఫోర్స్ చేయడం మొదలెట్టాము శ్రీవారి మెట్టుది.
బట్ ఇక్కడ చేయడానికి ఏంటంటే అంత 4,000 5,000 కట్ చేసి మనకు ఉన్న దాంట్లో ఎస్ఎస్డిటి కాయిన్స్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న దాంట్లో పెంచాలి కానీ తగ్గించడం అనేది మంచిది కాదు అనే దాని మీద నిలిచిపోయింది. అది స్టడీ చేస్తున్నాం, అది బోర్డులో నిర్ణయం తీసుకోవాలి. రెండు తగ్గించి ఇక్కడ తగ్గించి అక్కడ పెంచటమా, మొత్తం మీద అక్కడ పెంచి ఇక్కడ పెంచి అయితే చేయలేం కదా. సరే, సుప్రాసేని మీరే చూసుకుంటారు. సుప్రాసేని 2 రోజుల్లో ఆడ పెద్ద దోపిడీ లాంటి వ్యవస్థ జరుగుతుంది. శ్రీవారి మెట్టులో అక్కడ ఇబ్బంది ఉంది. అక్కడ ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నుంచి, పోలీసు విభాగం నుంచి వారు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. మధ్యలో సడన్గా ఇలాంటివి కంట్రోల్ తప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. బట్ దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి మేము త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా దాని మీద చర్చిస్తున్నాము. ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా మీకు తెలియజేస్తాం. సార్, గోశాల విషయంలో ఇంత వివాదం నడిచింది. దానికి ఇంకా ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ని కానీ నియమించే అవకాశం లేదు. గోశాలలో ఏమి వివాదం అండి? ఈ వివాదం చనిపోయినాయి అని అంటే అప్పుడే ప్రొఫెషనల్ డాక్టర్ని కానీ ఎవరైనా అక్కడ అందరూ ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాడు, మంచి కాంపిటెంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ అయినా సరే పాపం చాలా బాగా చేస్తున్నాడు. మీకు కొన్ని రోజులు పోయిన తర్వాత డేటా కూడా షేర్ చేస్తాను ఏం జరుగుతుంది అనేది. నేను అంత క్లియర్గా ఆ రోజు 1.5 గంట చెప్పాను. దాంట్లో మీరు లేరా ఆ రోజు? మీరు ఏ ఛానల్లో నాకు తెలియదు. ఆ రోజు చెప్పాను, మాట్లాడదాం మళ్ళీ. చెప్పాను కదా ఆ రోజు, మీకు చాలా డీటెయిల్గా చెప్పాను. అంటే యావరేజ్గా నేను చెప్పింది ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఎన్ని ఆవులు ఏం చనిపోయినాయి ఆ పాత డేటా సరిపోతుంది. ఓకే, బట్ నేను చెప్పింది ఏంటంటే ప్రతి నెల 14 యావరేజ్గా చనిపోతాయి. ఇంతకుముందు జరిగింది, ఆ తర్వాత గత 7-8 నెలలుగా కూడా జరిగింది, దానికి ముందు కూడా జరిగింది అనేది చెప్పాను. అదేదో 100 ఆవులు ఏదో అబ్నార్మల్గా ఇక్కడ చనిపోయినాయి అనేది లేదు. యావరేజ్గా 14 ఆవులు చనిపోతున్నాయి అనేది ఇంతకుముందు జరుగుతుంది. ఆ డేటా కూడా ఇచ్చాం. ప్రీవియస్గా ఎన్ని చనిపోయాయి, బిఫోర్ జూన్ ఎంత జరిగింది, తర్వాత జూన్ తర్వాత ఎన్ని జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో అబ్నార్మల్గా ఏం లేదు. బట్ మేము చేస్తుంది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా తగ్గించాలి, ఈ నంబర్ ఎలా తగ్గించాలి, దీని మీద ఏ విధంగా మనము ఆవుల్ని ఇంకా ఏ విధంగా మెరుగ్గా చూసుకోవాలి అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దాని మీద మీకు ఏం డౌట్ అవ్వక్కర్లేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత మేము ఏం చేసామనే చేసిన తర్వాత చెప్తాం. చేసే ముందు ఇలా చేస్తామని అది చెప్పుకునేది అలవాటు లేదు. చేసిన తర్వాత ఏం రిజల్ట్స్ వచ్చాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది. డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. గతం మీద మెరుగ్గానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఒక్క నిమిషం. మన టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్ని మతస్థులైన ఈ ఎంప్లాయీస్కి సంబంధించి సీఎం గారు కూడా క్లియర్గా చెప్పారు. మనకి హిందూ ధార్మిక సంస్థలు అన్ని మతస్థులు ఉండాల్సిన అవసరం లేదు, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా మన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే దాన్ని మార్చుకుంటామని చెప్పేసి స్వయంగా మన తిరుమలలోనే సీఎం గారే చెప్పారు మీ ఎదురుగానే. అయితే మనం మీరు పంపించిన ప్రపోజల్కి మళ్ళీ మీరే వాడుకోండి అని చెప్పడంలో అర్థమే ఉంటుంది, ఇబ్బంది కాదు. ఇంకా ఉన్న వాళ్ళని మరి ఏం చేస్తాం, ఎక్కడ కూడా పెట్టాలి కదా, ఎక్కడ పెట్టాలి. ధార్మిక సంస్థలు కాకుండా ప్రభుత్వం తీసుకుంటే అనేది మన ప్రపోజల్ కరెక్ట్ కదా. చూద్దాం, విఆర్ఎస్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ తర్వాత చూద్దాం. వేరియస్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి చెప్పమన్నారు. విఆర్ఎస్లో అయిపోతే ఓకే, విఆర్ఎస్లో సక్సెస్ కాకపోతే ఎవరన్నా మిగిలితే అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఎక్స్ప్లోర్ చేయమన్నారు, మీరు తీసుకోండి అంటే నేను చెప్పేది ఎక్స్ప్లోర్ చేయమన్నారు. అంటే దాంట్లో సేవలు అందించాలి, మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దీని ప్రకారం కూడా త్వరలో మేము రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా శ్రీవారి వైద్య సేవ అనేది చాలామంది డాక్టర్సు, ప్రొఫెషనల్స్ ఈ వైద్య సేవ అందించడానికి వాలంటీర్గా ఎలా అయితే శ్రీవారికి మనకి వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ విధంగా ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి కూడా శ్రీవారి వైద్య సేవ పేరు మీద
వారందరికీ కూడా ఇవ్వడానికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వారు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నాము స్విమ్స్కి సంబంధించి. అలాగే ఇవాళ గవర్నింగ్ టీటీడీ బోర్డులో కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటుగా వాలంటీర్స్ని, శ్రీవారి సేవకి వాలంటీర్స్ని కూడా తీసుకుని ఆ వాలంటీర్స్ ద్వారా ఇక్కడ సేవలు పొందడానికి వచ్చిన ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, చాలామంది చదువుకునే వాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ అంత తెలియని వాళ్ళు, అక్కడ ప్రాంతాలు తెలియని వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళకి గైడ్ చేసి ఏ విధంగా వాళ్ళకి సేవలు అందించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, సేవలు పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాలంటీర్స్ వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కూడా ఆ వాలంటీర్ సేవను కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటికే. దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని మతస్థులని బదిలీ చేయాలనేది టీటీడీ బోర్డు ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటిదాకా 29 మంది అన్ని మతస్థులు ఇక్కడ నాన్ హిందూస్ టీటీడీలో పనిచేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా గవర్నమెంట్కి మేము వేరే డిపార్ట్మెంట్స్ పంపించడం అనేది ఎక్స్ప్లోర్ చేయాలని టీటీడీ బోర్డు గతంలో నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారం టీటీడీ బోర్డు నిర్ణయానికి తగ్గట్టుగా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తే టీటీడీలోనే వేరే డిపార్ట్మెంట్స్లో పెట్టుకోమని మేము చెప్పడం జరిగింది. దాని తర్వాత బోర్డులో విఆర్ఎస్ వాలంటరీ స్వచ్ఛంద పదవి విరమణ స్కీమ్, అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఈరోజు ఆ స్కీమ్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏమిటంటే మొత్తం అన్నీ కాదు, కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను. దాంట్లో వారు కంప్లీట్ అయిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి 45 రోజులు, లేకపోతే మిగిలిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి 45 రోజులు. ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే అది ఇవ్వడం జరుగుతుంది వారికి వాలంటీర్ రిటైర్మెంట్ అప్పుడు. అలాగే ఇది మినిమం 10 lakhs వస్తుంది. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే ఈ స్కీమ్లో 10 లక్షలు మినిమం వస్తుంది. మ్యాక్సిమం బెనిఫిట్ 25 lakhs వస్తుంది. అలాగే వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, స్టాట్యూటరీ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఏవైతే రూల్ ప్రకారం ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే అప్లికబుల్ ఉందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటుగా 29 మంది ఎవరైతే ఉన్నారో అందరూ గ్రూప్గా వారు రిటైర్మెంట్కి ఒప్పుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి 50 లక్షల అదనంగా 5 లక్షలు అదనంగా అందరికీ ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈరోజు ఈ స్కీమ్ అప్రూవ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ స్కీమ్ని ఈ ఉద్యోగస్తులతో వారితో కూడా చర్చించడం జరుగుతుంది. తిరుమల ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకొని, ఆ భద్రతను దృష్టిలో పెట్టుకొని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒంటిమిట్టలో మొన్న సీతారాం కళ్యాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ప్రకటించారు. అక్కడ నిత్యం అన్నదానం జరగాలి అనేది సారు చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. దాని నిర్ణయం ప్రకారం త్వరలోనే ఇక్కడ ముఖ్యంగా మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అనేది కావాల్సినంత సైజులో ఉన్న బిల్డింగ్ లేదు. దానికి టెంపరీగా ఒక బిల్డింగ్ ఏదన్నా సరే ఒక టెంపరీ స్ట్రక్చర్ అన్నా పెట్టి అక్కడ అన్నదానం అనేది త్వరలోనే మొదలు పెట్టాలనేది ఇవాళ నిర్ణయం కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. అలాగే రాజధానిలో ఉన్న రెండవ ముఖ్యమైన టీటీడీ దేవాలయం తుళ్ళూరు మండలంలో అనంతవరంలోని టీటీడీ దేవాలయం, దీన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి 10 కోట్లు ఈరోజు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది.
ఇటీవలే మీరందరూ కూడా చూస్తుంటారు, స్వామివారికి సంబంధించిన స్వామివారిని కీర్తిస్తూ గోవిందనామాల ఈ భజన ఇవి ఉన్నాయో, ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించి డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి ఒకరు వక్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ గీతం ఏదైతే ఉందో, ఈ భజన ఏదైతే ఉందో, ఈ గోవిందనామాల మీద ఇది టీటీడీకి రైట్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా కాపీరైట్ వైలేషన్ మీద కూడా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీస్. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటివి ఏమైనా చేసినా కూడా టీటీడీ గట్టిగా చర్యలు తీసుకుంటుంది, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. మీరు ఆప్షన్స్ చూడమన్నారు, వేరియస్ ఆప్షన్స్ చూడమన్నారు, మేము తీసుకోమని చెప్పలేదు, మీరు ఎక్స్ప్లోర్ చేయమన్నారు, ఎక్స్ప్లోర్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అని. ఇది అయిన తర్వాత సక్సెస్ కాకపోతే ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఏం చేయాలనేది చూస్తాం. యా, కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ఇస్తున్నాం అనేది కోర్టుకు కూడా తెలియజేస్తాం. సమస్యగా ఉంది కదా, ఉన్న ఎంప్లాయీస్లో కానీ సేమ్ మళ్ళీ అదే విధంగా ప్రవర్తించకుండా కొత్తగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో అదే విధంగా డైరెక్షన్స్ ఇప్పుడైతే ఎవరు కూడా నాన్ హిందూస్ని ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. స్విమ్స్లో కూడా మన రిక్రూట్మెంట్లు జరిగినప్పుడు కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. దానివల్ల కొంతమంది ధర్నా చేయడం ఇవన్నీ చేశారు. అయినా కానీ మేము గట్టిగా నిలబడి ఆ విధంగా కుదరదు, టీటీడీ సంస్థ ఇది అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ సార్. యా సార్ ఇవ్వ గారు చెప్పండి. అంటే టీటీడీకి సంబంధించి అంటే విజిలెన్స్ రిపోర్ట్ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి కదా. ఈ మధ్య కూడా పరకామనికి సంబంధించి పెట్టారు, తర్వాత తులాభారానికి సంబంధించి కూడా నేను విజిలెన్స్కి మీ సభ్యుడే డిమాండ్ చేశాడు. అంటే ఏంటి టీటీడీకి వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్స్ అన్ని ఏమైనా సార్, ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? టీటీడీకి విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవైతే ఇంటర్నల్ విజిలెన్స్ ఏదైతే ఉందో, శ్రీ వెంకటేశ్వర గారు చేసిన రిపోర్ట్స్, వాటన్నిటికీ టైం టు టైం యాక్షన్స్ తీసుకుంటున్నాము. అవన్నీ కూడా బోర్డులో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మీరు కూడా చూశారు. బట్ మీరు అడుగుతున్నది ప్రాబబ్లీ స్టేట్ నుంచి రావాల్సిన విజిలెన్స్ రిపోర్ట్ని. స్టేట్ నుంచి ఏమి రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వస్తే దాని మీద ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. అంటే వన్ మోర్ సార్, మఠాలకు సంబంధించి ఇప్పటి వరకు బోర్డులో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఏంటి వైలేషన్ ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు 32 మఠాలు తిరుమలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మఠాలు రెగ్యులేషన్ చేసే అవకాశం ఏదైనా ఉందా? మఠాలకు సంబంధించి వైలేషన్ జరిగాయని చెప్పేసి, అసలు అక్కడ అన్నదానాలే పెట్టకూడదు మఠాలకు అని చెప్పేసి మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, వాస్తవమేనా? అంటే నోటీసెస్ మఠాల అధిపతులకు ఇస్తున్నారా, మేనేజర్స్కి ఇస్తున్నారా? ఓకే సార్. సార్ చెప్పండి సార్.